ప్రస్తుతం హిట్ 3 ది ప్యారడైజ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు నేచురల్ స్టార్ నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేస్తున్న రెండో సినిమా ది ప్యారడైజ్. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన దసరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలైతే ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ అందించనున్నారు. ఇదిలా ఉంటే ది ప్యారడైజ్ ఫస్ట్ గ్లిమ్స్ను రెడీ చేసే పనిలో మేకర్స్ ఇప్పుడు బిజీగా ఉన్నట్టు సమాచారం. రా స్టేట్మెంట్ పేరుతో మేకర్స్ ఈ ఫస్ట్ గ్లిమ్స్ను రిలీజ్ చేయబోతున్నారట. మార్చి 3న ఈ రా స్టేట్మెంట్స్ను రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. మార్చి 3న రిలీజ్ కాబోతున్న ఈ రా స్టేట్మెంట్ ఏకంగా 8 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారట. ఇంగ్లీష్, స్పానిష్, హిందీ, బెంగాలీ భాషలతో పాటు మరో 4 సౌత్ ఇండియన్ భాషల్లో ఈ గ్లిమ్స్ రిలీజ్ కాబోతున్నాయి. స్పెయిన్లో రిలీజ్ కాబోతున్న మొదటి టాలీవుడ్ మూవీ ఇదే. అంతేకాదు ఈ సినిమా కోసం నానినే స్వయంగా స్పానిష్లో డబ్బింగ్ చెప్పనున్నారట. దసరా మూవీ కంటే ఈ సినిమా మరింత వైలెంట్గా ఉంటుందని అందరూ అంటున్నారు. మరి ఈ రా స్టేట్మెంట్ ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి. అందానికి అందం, టాలెంట్కు టాలెంట్ ఉన్నప్పటికీ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేనికి సక్సెస్ మాత్రం అంత ఈజీగా దక్కట్లేదు. గత కొన్ని సినిమాలుగా వరుస ఫ్లాప్స్తో ఇబ్బంది పడుతున్న రామ్ ఆఖరిగా హిట్ అందుకుంది పూరి జగన్నాథ్తో చేసిన ఇస్మార్ట్ శంకర్ మూవీతోనే. ఈ సినిమా తర్వాత రామ్ నుంచి పలు సినిమాలు వచ్చాయి, కానీ అవన్నీ ఫ్లాప్స్గానే మిగిలాయి. గత ఏడాది బోయపాటి దర్శకత్వంలో స్కంద సినిమా చేసి పెద్ద డిజాస్టర్ను అందుకున్నాడు రామ్. ప్రస్తుతం మిస్టర్ సిటీ, మిస్టర్ పోలీసిటీ డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రామ్ కెరియర్లో 22వ చిత్రంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం రామ్ పోతినేని ఓ లిరిక్ రైటర్గా మారినట్టు సమాచారం. ర్యాపో 22 సినిమాలో ఓ సాంగ్కు రామ్ లిరిక్స్ అందిస్తున్నారట. ఈ పాట లవ్ సాంగ్ అనే సమాచారం. ఈ విషయాన్ని తెలుసుకున్న రామ్ అభిమానులు తమ హీరోలో ఈ టాలెంట్ కూడా ఉందా అని షాక్ అవుతున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి వివేక్ మెర్విన్ ద్వయం సంగీతంని సమకూరుస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు సినిమాకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. అప్పుడిప్పుడో రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర 2లో నటించిన సూర్య ఆ తర్వాత మరో తెలుగు సినిమా చేసిందే లేదు. మధ్యలో తెలుగు డైరెక్టర్స్ వెళ్లి ఆయన్ని కలిసి కథలు చెప్తున్నా తమిళంలో ఒప్పుకున్న సినిమాల వల్ల సూర్యకు ఇప్పటివరకు తెలుగు సినిమా చేయడానికి కుదరలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్ నిర్మాత నాగవంశీ దాన్ని సెర్చ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యతో సినిమా చేయడానికి నాగవంశీ లైన్ క్లియర్ చేశారని సమాచారం. ఇప్పటికే వెంకీ సూర్యకు కథ చెప్పారని, సూర్య దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. మే నుంచి ఈ మూవీ పట్టాలెక్కబోతోందని, ఈ సినిమాలో హీరోయిన్ను కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. భాగ్యశ్రీ బోర్సేను సూర్య సరసన హీరోయిన్గా నటించడానికి ఫైనల్ చేశారట. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వెంకీ దీనికి సంబంధించిన స్క్రిప్ట్ను కూడా లాక్ చేశారని చెప్తున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవరా సినిమా ఎన్ని రికార్డ్స్ కొల్లగొట్టిందో తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు వసూలు చేసిన దేవరా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి హిట్గానే నిలిచింది. థియేటర్స్తో పాటు ఓటీటీలోకి వచ్చాక కూడా దేవరా మంచి వ్యూస్తో దూసుకెళ్లాడు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఇప్పుడు జపాన్లో రిలీజ్కు సిద్ధమవుతోంది. మార్చి 28న దేవరా జపాన్లో ఒరిజినల్ వర్షన్తో జపనీస్ సబ్ టైటిల్స్తో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ను స్టార్ట్ చేసింది. ప్రమోషన్స్లో భాగంగా చిత్ర ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్ కంటే జపాన్ వర్షన్ ట్రైలర్ను మరింత గ్రిప్పింగ్గా కట్ చేశారు. ఎర్ర సముద్రం తెగ గురించి వివరిస్తూ స్టార్ట్ అయిన ట్రైలర్ దేవరా థీమ్తో ముగిసింది. ట్రైలర్ మాత్రం జపాన్ ఆడియన్స్ను అట్రాక్ట్ చేసేలాగే కట్ చేశారు. ఇప్పటికే వర్చువల్గా ప్రమోషన్స్ను మొదలుపెట్టిన ఎన్టీఆర్ సినిమాను డైరెక్ట్గా ప్రమోట్ చేయడానికి మార్చి 22న జపాన్ వెళ్లబోతుండగా తారక్తో పాటు కొరటాల శివ కూడా దేవరా ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లనున్నట్టు సమాచారం. మరి జపాన్లో దేవరా ఎలాంటి రికార్డ్స్ కొల్లగొడుతుందో చూడాలి మరి.